వచ్చినందుకు నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆ ప్రాంతంలో మనుషులందరూ అదే భాషలో మాట్లాడుకుంటారు కాబట్టి. అలా మన రెండు రాష్ట్రాల ప్రజలు ప్రధానంగా తెలుగులోనే మాట్లాడుకుంటారు. చిన్నప్పటి నుండి అమ్మ దగ్గర నేర్చుకున్న భాష మాతృభాష అయితే తెలుగు రాష్ట్రాలలో మన అమ్మ దగ్గర మాటలు నేర్చిన భాష మన తెలుగు భాష. మాతృభాషను గౌరవించాలంటే ఫిబ్రవరి 21 తేదీన మాతృభాష దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిపోతుంది.
సన్మానిస్తున్నాను. అందరూ పోయేటండి. హృదయపూర్వక నమస్కారాలు. మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. నా పేరు ప్రణవి. నేను 8వ తరగతి చదువుతున్నాను. మన మాతృభాష తెలుగు భాష. ఇవాళ దీని గురించి నేను చక్కగా వివరించాలనుకుంటున్నాను. మన తెలుగు భాషపై పూర్వీకులు రచించిన పుస్తకాలు చదవాలి. తల్లితో సమానం. మన మాతృభాష తెలుగు. మన మాతృభాష తెలుగు. మనం మాతృభాషను మన తల్లితో సమానంగా గౌరవించాలి. ఎక్కడికి వెళ్ళినా యాక్చువల్గా చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక తెలుగు మాట నాకు అంత కవితలు పాటలు రావు. ఏ దేశం ఎగినా ఎందుకు అల్లడినా పొగడరా నీ తల్లి. కాబట్టి మన మాతృభాష ఏ భాష అయినా ఎటువంటి భాష అయినా సరే మొదటగా మనం పొగడాల్సింది మన మాతృభాషని. కాబట్టి మన మాతృభాష తెలుగు భాష కాబట్టి ఆ భాష నాకు చిన్నప్పటి నుంచి తెలుగు మాస్టర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అప్పట్లో ఆ తెలుగు మాస్టర్ చాలా మంచి 10th ఆ టైంలో పద్యాలు చాలా బాగా చెప్పేవాళ్ళు. ఆగస్టు 29 ी
మాతృభాష అనేది అందరికీ చాలా 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 విలువైనది. మనందరం మన మాతృభాషని గౌరవించాలి. మరి ఈ రోజుల్లో ప్రతి పాఠశాలల్లో ఇంగ్లీష్ కంపల్సరీ అంటున్నారు, కానీ అది ఎంత అవసరమో మన మాతృభాషని గౌరవించడం కూడా అంతే అవసరం. సో దానికి మనం ఎప్పుడు విలువ ఇవ్వాలి, మర్చిపోకూడదు. పిల్లల్లో కూడా వివిధ కార్యక్రమాలు నిత్యం జరుపుతూ ఉండాలి. జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా యునెస్కో ప్రకటించింది. భారతదేశంలో జాతీయ భాష హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే తెలుగు భాష. మనిషి పుట్టగానే మొట్టమొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి చూడగానే బిడ్డ అమ్మ అని ఎలా పిలుస్తుందో మాతృభాష కూడా ఉంటుంది.